మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా పిక్ చేసుకునేటువంటి వాళ్ళు సార్ అసలు? సో ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ స్టైల్ అండి. ఏ బిజినెస్ మ్యాన్ ఇద్దరు కూడా ఒకేలాగా థింక్ చేయరు, ఒకేలాగా ఎగ్జిక్యూట్ చేయరు ప్లాన్స్ని. అలాగనే ట్రేడర్స్ కూడా వరల్డ్ వైడ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉందన్నమాట. యాజ్ ఏ బిగినర్ ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఈ ట్రేడర్స్ అందరూ ఏం చేశారు, ఎలా పిక్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా రిస్క్ని మేనేజ్ చేశారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఫస్ట్ ట్రేడింగ్ అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది విలియం ఓ నైల్ అనమాట. విలియం ఓ నైల్ అతను హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఒక బుక్లో ఆ మెథడాలజీ చెప్పారనమాట. అతను క్యాన్సిలిమ్ అని చెప్పేసి ఒక మెథడాలజీ డెవలప్ చేశాడు. క్యాన్సిలిమ్ అంటే సి అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూనే ఉండాలా. అంటే ఒక మంచి కంపెనీ అంటే క్వార్టర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. ఎన్ అంటే అది ఏ అంటే యాన్యువల్ ఎర్నింగ్స్, అంటే సి అంటే క్వార్టర్లీ రిటర్న్స్, ఏ అంటే యాన్యువల్లీ అంటే క్వార్టర్లీ గ్రోత్ ఉండాలి, యాన్యువల్ గ్రోత్ ఉండాలి. ఎన్ అంటే న్యూ ప్రొడక్ట్స్, నిరంతరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎస్ అంటే సప్లైకి డిమాండ్ మిస్ మ్యాచ్ అవుతూ ఉండాలి. అంటే ఈ కంపెనీలో తక్కువ స్టాక్స్ ఉండాలి కాబట్టి హ్యూజ్ డిమాండ్ రావాలి. అండ్ అలాగే ఎల్ అంటే లీడర్ అయి ఉండాలి అతను. అండ్ ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ అడుగుపెట్టి ఉండాలి. ఎం అంటే మార్కెట్ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. అందుకని వీళ్ళేందంటే ర్యాపిడ్గా గ్రోత్ అయ్యే కంపెనీస్లో తక్కువ స్టాక్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ బాగా మేక్ చేశారనమాట. దాన్ని మనం క్యాన్సిలిమ్ అంటాం. అందుకని ట్రేడింగ్ ప్రపంచం విలియం ఓ నైల్ రాకముందు స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ ఉండేది. బట్ ఆయన వచ్చిన తర్వాత దాన్ని మోడర్నైజ్ చేశాడు, దానికైతే సైంటిఫిక్ వేలో మార్చాడు అనమాట. అందుకనే విలియం ఓ నైల్ రాసిన బుక్స్ అని చాలా పాపులర్. అంటే పర్టికులర్గా హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ మార్కెట్స్ చాలా పాపులర్ అనమాట. దాంట్లో ఈ క్యాన్సిలింగ్ గురించి డీటెయిల్గా చెప్పారనమాట. తర్వాత డాన్ జాంగర్ చాలా పాపులర్ అనమాట. అది 1990లో స్టాక్ మార్కెట్ బబుల్ అప్పుడప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ నుండి బాగా మనీ మేక్ చేశారనమాట. అతను తక్కువ డబ్బుతోటి ఫాస్ట్గా వేల కోట్లుగా ఎలా మార్చాలో ఇతను ప్రపంచానికి నేర్పాడనమాట. టైట్ కన్సాలిడేషన్ అవుతున్న బ్రేక్అవుట్స్ ఐడెంటిఫై చేయడంలో కానీ, లేకపోతే ఇన్కమ్ ఫాస్ట్గా గ్రో అయ్యే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ, ఫాస్ట్గా తక్కువ అకౌంట్ని ఎక్కువ మనీ ఉన్న అకౌంట్కి ఎలా మార్చాలో మనం జాన్ డంగర్ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. అలాగే నికోలస్ డర్వాస్ బేసికల్గా ఈయన డాన్సర్ అనమాట. ఆ ప్రొఫెషన్ నుంచి స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు. అదేంటంటే స్వింగ్ హై స్వింగ్లో దగ్గర ఒక బాక్స్ లాగా ఇస్తారు. ఈ బాక్స్ కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి ట్రేడ్ తీసుకుంటాడు. దాన్ని మనం డర్వాస్ బాక్స్ అంటారు, చాలా పాపులర్ అనమాట అది. సో 1950లో పార్ట్ టైం ప్రొఫెషనల్ డాన్సర్ కాస్త స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు. ఇతను రాసిన $20 million హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ ద మార్కెట్ అని చాలా పాపులర్ అనమాట. దాని బుక్ చాటం ద్వారా మనం అతను ట్రేడింగ్ స్టైల్ మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే డర్వాస్ బాక్స్ బ్రేక్అవుట్ అయితే అంటే ట్రేడ్ తీసుకుంటాడు ఇతను. అలాగే మార్క్ మినర్విని అండ్ విసిపి ప్యాటర్న్ని డెవలప్ చేసింది ఆయన అనమాట. వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఎక్కడైనా సరే ఫాస్ట్ గ్రో అయ్యే కంపెనీస్లో అండ్ వీసీపీ ప్యాటర్న్ కనుక వస్తే అవి కనుక మూవింగ్ యావరేజ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంటే ఆ ట్రేడ్స్ని తీసుకుంటూ ఉంటాడు అనమాట. అది ఈయన స్టైల్ అనమాట. మనం మాట్లాడుకున్న వీళ్ళందరిలో ఒక్కొక్కరు ఒక స్టైల్ అనమాట. ఏ ఇద్దరిది ఒకలాగా ఉండదు. అలాగే క్విల్లీ మ్యాగీ అని ఒక అతను ఉంటారు. అతను ఏంటంటే ఎపిసోడిక్ పివోట్, మూమెంట్ బరస్ట్ టెక్నిక్ తీసుకుంటాడు. ఎపిసోడిక్ పివోట్ అంటే ఒక కంపెనీ జీవితంలో ఏదన్నా అబ్నార్మల్గా ఇన్కమ్ జనరేట్ చేసే యాక్టివిటీ జరిగిందనుకోండి, వాటిని మాత్రమే పిక్ చేస్తాడు. లైక్ ఎంప్లాయ్మెంట్ అయ్యాడు అనుకోండి, అప్పటి నుంచి జీవితం వేరేలాగా ఉంటుంది. అట్లాగా ఏదైనా అబ్నార్మల్ ఇన్కమ్ పెరిగే సోర్స్ ఉన్న కంపెనీ లిస్ట్ని కలెక్ట్ చేసేసి అందులో ఇన్వెస్ట్ చేసేవాడు అనమాట. దాన్ని మూమెంటం బరెస్ట్ అంటాడు. అంటే 1 వీక్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే స్టాక్ లిస్ట్ కలెక్ట్ చేస్తారన్నమాట ఇట్లా. అట్లా క్విల్లీ మ్యాగీ ఏమో మూమెంటం బరెస్ట్ అండ్ ఎపిసోడిక్ పివోట్ ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. అండ్ మార్క్ మినర్విన్ ఏమో వీసీపీ ప్యాటర్న్ ద్వారా, నికోలస్ డర్వాస్ ఏమో డర్వాస్ బాక్స్ బ్రేక్అవుట్ ద్వారా, అండ్ ఇతను ఇది డాన్ జాంగర్ ఏమో కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్స్ బ్రేక్అవుట్ అవటం ద్వారా, అంటే మూమెంట్ స్క్వీజ్ అయ్యి బ్రేక్అవుట్ ద్వారా. అండ్ నెక్స్ట్ విలియం ఓ నైల్ అయితే ఏమో క్యాన్సిలింగ్ మెథడాలజీ ద్వారా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉందన్నమాట. అందుకని మనం ప్రపంచవ్యాప్తంగా షార్ట్ టర్మ్లో మనీ మేక్ చేసిన ట్రేడర్స్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఏ ఇద్దరు ఒకలాగా చూడలేదు, బట్ ఎవ్రీబడి మేడ్ ద మనీ అనమాట. అందుకని ట్రేడింగ్ ఒక ప్రొఫెషనల్గా మనం తీసుకోవచ్చు. అంటే వీళ్ళ జీవిత కథ మనం చూసినప్పుడు, వీళ్ళు ఎలా మనీ మేక్ చేశారో చూసినప్పుడు, వాళ్ళ ట్రేడింగ్ ప్రాసెస్, స్టాక్ పికింగ్, రిస్క్ మేనేజ్మెంట్ చూసినప్పుడు మనకు క్లారిటీ వచ్చింది అనమాట. అందుకని ఎవరైనా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే వీళ్ళ గురించి తెలుసుకోవటం, వీళ్ళ ట్రేడింగ్ మెథడాలజీని అడాప్ట్ చేసుకోవటం, అండ్ వాళ్ళు చేసిన ట్రేడ్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ట్రేడింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకని ప్రపంచవ్యాప్తంగా మంచి ట్రేడర్స్ అంటే కనుక మనం వీళ్ళ పేరు చెప్పుకోవచ్చు. ఏది విలియం ఓ నైల్, జాన్ డంగర్,
క్విల్ల మ్యాగీ, ప్రదీప్ అండ్ జాన్ మార్క్ మినర్వేని, నికోలాస్ జర్వాస్ వీళ్ళ పేరు చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ యూఎస్ ఇన్వెస్ట్మెంట్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయి అమెరికాలో. దానికి ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా $1 million, $10 million, $50 million వాళ్ళ అకౌంట్లోకి ఎంటర్ అవుతారు అనమాట. వాళ్ళు చేసిన ప్రతి ట్రేడ్ ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం మీద హైయెస్ట్ ఇన్కమ్ ఎవరు సంపాదిస్తారో వాళ్ళని యూఎస్ ఇన్వెస్ట్మెంట్ ఛాంపియన్షిప్ అవార్డు ఇస్తారనమాట. యాక్చువల్గా వాళ్ళు ఎలా సంపాదించారు ఈ మోడర్న్ ఏజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ మెథడాలజీ తర్వాత రివీల్ అవుతూ ఉంటాయి, వాటిని మనం అడాప్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా ట్రేడింగ్లో నిరంతరం మారుతున్న మార్కెట్కి అనుగుణంగా మన పికింగ్ స్టైల్, మన రిస్క్ మేనేజ్మెంట్ మార్చుకుంటూ పోతూ ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైనా ట్రేడింగ్ చేద్దాము లేదా ట్రేడింగ్ని ఫుల్ టైం తీసుకుందాం అనుకుంటే వీళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవటం, వీళ్ళు ఎలా ట్రేడింగ్ మెథడాలజీ చూడటం, అలాగే అమెరికాలో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ ఛాంపియన్షిప్ విన్నర్స్ ఎలా అవుతుంది, ఎలా వాళ్ళు మనీ మేక్ చేస్తున్నారు తెలుసుకుంటే వాళ్ళు ఏంటంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగిద్ది అనమాట. ఓకే, ఇది సైంటిఫిక్ వే ఒక ప్రొఫెషను, దీంట్లో మనం మనీ మేక్ చేసుకోవచ్చు అనే థాట్ వస్తుంది అనమాట. ఫ్యాంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.